హలో మేడమ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి స్వీట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కోవా స్వీట్ అయితే చేసేసుకుందాం వచ్చేయండి. చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే. సో ముందైతే మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. సో మిల్క్ ఇరగడం కోసం నేనైతే లెమన్ వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారా మిల్క్ ఎంత బాగా విరిగిపోయాయో. సో ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. మిల్క్ని సపరేట్ చేయండి, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా. సో అది సపరేట్ చేసి ఆ బ్యాటర్ని ప్యాన్లో తీసుకొని ఆ మిల్క్ అంతా సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేయండి. సో ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కాచి చల్లార్చుకున్న పాలైతే పోసుకుంటున్నాను నేను. సో ఈ మిల్క్ కూడా మనకి బాగా దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. చూసారా ఇలా దగ్గర పడేటప్పుడే మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. నేనైతే స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు షుగర్ అయినా వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత పూర్తి కలరే మారిపోతుంది కదా. ఇప్పుడైతే నేను ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోండి. అంతే, మన స్వీట్ రెడీ అయిపోయిందండి. ప్లేట్కి సర్వ్ చేసుకోండి. ఇంకా 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే స్వీట్ రెడీ. అంటే దెన్ బాయ్.